సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఎన్ని కేసులు నమోదవుతున్నా, ఎంతమందిని అరెస్ట్ చేసినా సైబర్ నేరగాళ్లు కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నారు. తెలివితేటలతో జనాల్ని బురిడీ కొట్టి డబ్బు దోచుకుంటూనే ఉన్నారు. తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓ రిటైర్డ్ ఏఎస్ఐ అలాగే 60,000 పోగొట్టుకున్నాడు. పూణేలోని ఓ షాప్ నుంచి ఫోన్ చేసి రిటైర్డ్ ఏఎస్ఐ నుంచి డబ్బు కొట్టేశాడు మోసగాడు. తర్వాత నిజం తెలిసి మోసపోయిన నారాయణస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతపురం జిల్లా బెళగుప్పకు చెందిన విశ్రాంత పోలీస్ అధికారి నారాయణస్వామి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. పోలీసులు బాధితుడు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం రాత్రి ఓ మోసగాడు బెళగుప్ప పోలీస్ స్టేషన్ నుంచి ఏఎస్ఐ ఆనంద్ రెడ్డిని మాట్లాడుతున్నానంటూ నారాయణస్వామికి ఫోన్ చేశాడు. హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ రెడ్డి కూతురుకు యాక్సిడెంట్ కావడంతో బెంగళూరులోని హాస్పిటల్లో చేర్చారని చెబుతూ అర్జెంటుగా 65,000 ఫోన్పే చేయాలని పోలీస్ కానిస్టేబుల్కి నగదు ఇచ్చి పంపిస్తున్నానని తెలిపాడు. అపరిచితుడు చేసిన ఫోన్ కాల్ను నిజమని నమ్మిన నారాయణస్వామి ఫోన్ వచ్చిన నెంబర్కు 65,000 ఫోన్పే చేశారు. ఎంతసేపటికి కానిస్టేబుల్ డబ్బులు తీసుకుని రాకపోవడంతో అనుమానం వచ్చిన నారాయణస్వామి పోలీస్ స్టేషన్కు వచ్చి విచారించగా ఆనంద్ రెడ్డి అనే పేరుతో ఏఎస్ఐ లేడని తెలిసింది. సైబర్ నేరగాడి వలలో చిక్కుకున్నానని తెలుసుకున్న నారాయణస్వామి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నారాయణస్వామికి ఫోన్ వచ్చిన నెంబర్కు కాల్ చేశారు. నేరగాడు పూణేలోని కమలేష్ గోకుల్ అనే దుకాణదారుడి ఫోన్ నుంచి నారాయణస్వామితో మాట్లాడాడని, కమలేష్ నెంబర్కు వచ్చిన 65,000లో కొంత కమిషన్ అతనికి ఇచ్చి మిగిలిన మొత్తాన్ని తీసుకెళ్లినట్లు గుర్తించారు. పూణేలోని దుకాణదారుడు మోసగాడికి డబ్బు ఇచ్చే క్రమంలో అతనిపై అనుమానంతో ఫోన్లో ఫోటో తీశాడు. ఆ ఫోటోను అనంతపురం పోలీసులకు పంపించాడు. ఈ సైబర్ నేరగాడు నారాయణస్వామితో పాటు బెళగుప్పలోని ఇంకొందరికి కూడా ఫోన్ చేశాడు. వారెవరూ స్పందించలేదు. చివరికి రిటైర్డ్ ఏఎస్ఐ నారాయణస్వామి స్పందించి డబ్బు పంపించి మోసపోయారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు స్పందించి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.